ఈ భూమి మీద మనుషులకు పెట్టిన నిబంధన ఒకటి ఉంది. అబ్రహాముకి దేవునికి మధ్య జరిగిన నిబంధన, అది ఒక గుర్తది. ఎవరి కొరకు ఆ నిబంధన? నీకును నాకును తర్వాతి తరాలకును నిత్య నిబంధనది. దేవుని స్తోత్రం. అబ్రహాముతో నిబంధన చేసాడు. ఏమనట? సున్నతి పొందాలి. సున్నతి మగవారికి సంబంధించింది. మరి పాత నిబంధన కాలంలో కేవలం ఆ సున్నతి మగవారికి జరిగింది. పాత నిబంధన నీడ, ఛాయ, అదొక క్రమం నేర్పేది, అనుభవం నేర్పేది, చరిత్ర తెలుసుకోవడానికి, మన పితరుల యొక్క జీవితాలు తెలుసుకోవడానికి ఉపయోగపడేది పాత నిబంధన. క్రొత్త నిబంధన మనం ఆచరించవలసిన క్రమం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకి, స్త్రీలకి, పురుషులకి, అందరికీ కలిపి దేవుడు ఏ నిబంధన పెట్టాడంటే, రోమాపత్రిక 2వ అధ్యాయం 29, శరీరమందు బాహ్యమందు జరిగిన సున్నతి సున్నతి కాదు, మరియు సున్నతి శరీర సంబంధమైనది కాదు, హృదయ సంబంధమైనది సున్నతి. దేవుని స్తోత్రం. అబ్రహాముతో ఆ రోజు చెప్పింది ఏంటంటే, మగవారికి గోపంగ్య చర్మం కట్ చేసుకోవాలి, ఇది సున్నతి, ఇది నా నిబంధనకు ఒక గుర్తు అని చెప్పాడు. ఆ రోజు ఒక అవయవం మీద గాయం చేయాలి, ఇది దేవునికి నీ మనిషికి నీ నిత్య నిబంధన జ్ఞాపకములు ఉంటావు. ఇది నూతన నిబంధనకు వచ్చేటప్పటికి రోమాపత్రికలో ప్రభులు గారు రాసిన మాట ఏమిటంటే, ఇది ఒక అవయవానికి సంబంధించింది కాదు, శరీరములో అరికాల నుంచి నడినెత్తి వరకు కూడా ఉన్న ప్రతి అవయవానికి మూల కారణం ఏంటి? చెయ్యి ఇలా లేపాలంటే సాంకేతాలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచి. అందుకని ప్రభు ఏం చెప్పాడంటే, మీకు హృదయంలో సున్నతి జరగాలి. ఇప్పుడు హృదయం అనేది అందరికి, ఆడవాళ్ళకు ఉంటుందా ఉండదా? పిల్లలకు ఉంటుందా ఉంటుందా? యవనస్తులకు ఉంటుందా ఉండదా? ఇది ఏ భేదము లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హృదయ సున్నతి పొందాల్సిందే. ఒక కత్తి ఉంది, 2 అంచెలు కలిగిన ఖడ్గము. దేవుని స్తోత్రం. ఈ వాక్య ఖడ్గం చేత ఈ హృదయాన్ని గుచ్చబడాలి, హృదయంలో పొడవపడాలి. ఎప్పుడైతే ఈ హృదయంలో పొడవపడతావో, ఎప్పుడైతే 2 అంచెలు కలిగిన ఖడ్గం చేత, వాక్యం చేత నువ్వు ఈ కట్ చేయబడతావో, ఒక నిబంధన నీతో దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీరంలో ఏ అవయవం చేత, ఏ అవయవమైనా ఒక కత్తి పెట్టి పొడిస్తే ఏమొస్తుందండి? రక్తం వస్తుంది కదా. ఇప్పుడు ముళ్ళు దిగిన, ఏదైనా కోసిపోయినా ఏమొస్తుంది? రక్తం వస్తుందా రాదా? అంటే అవయవానికి గుచ్చబడితే రక్తం వస్తుంది, హృదయానికి గుచ్చబడితే కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది. అంటే ఎవరైతే గుచ్చబడతారో వారు వారి పాపముల విషయమై, వారు చేసిన అతిక్రమాల విషయమై, వారు ఉన్న జీవితం, లోక జీవితం విషయమై పశ్చాత్తాపడతారు. ఎప్పుడైతే పశ్చాత్తాపం మనకు వస్తుందో, కన్నీరు మున్నీరై ఏడుస్తుంటారు. ఆరాధనలో ఎందుకు ఏడుస్తున్నారు జనం? ఇంటికాడ బాధలు గుర్తొచ్చా? కాదు, ప్రభు సన్నిధిలో ఆయన వారు పశ్చాత్తాపాత్మ కలగజేస్తూ ఉన్నాడు. వారు గుర్తు చేసుకున్నారు, అయ్యా నేను ఘోర పాపిని, నీ సన్నిధిలో యోగ్యురాలను కాదు, యోగ్యుని కాదు, ఆయన నిలబెట్టుకున్నా అని ఎప్పుడైతే నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో వారి కన్నీరు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఒక సమర్పణ కావాలి. అదేమిటంటే హృదయ సున్నతి. అనండి అందరూ. మొదటిది ఏంటంటే, హృదయంలో సున్నతి చేయబడాలి. ఎలా చేయబడాలి? వాక్యం చేత పొడవబడాలి, వాక్యం చేత గుచ్చబడాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వాక్యం గుచ్చుతుందో, పాస్టర్ గారు ఈ మధ్య నా గురించే చెప్పేస్తున్నాడు అనుకోకూడదు మీరు. స్తోత్రం. దేవుని వాక్కు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అంగీకరించాలి. స్తోత్రం. ఇప్పుడు హృదయ సున్నతి అయ్యిందా లేదా ఎలా తెలుస్తుంది చెప్పనా? ఎవరైతే వాక్యం ద్వారా గుచ్చబడతారో వాళ్ళు కన్నీరు కారుస్తారు. స్తోత్రం. కన్నీరు ప్రార్థన చేస్తారు, ఆరాధనలు ఏడుస్తారు. ప్రభువా, ఈ పాపని ఎందుకు ఇక్కడ రప్పించావు? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నీకు దేవునికి నిబంధన ఉందా లేదా చూసుకోండి ఇప్పుడే.